యువత అందరూ కూడా వివేకానందనే ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారు? వివేకానంద యువతకి ఎటువంటి సందేశం చెప్పారు? ఎలా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు? ఈ ఎపిసోడ్లో స్వామీజీ బోధమయానంద గారితో మాట్లాడదాం. యువతకి ఎటువంటి సందేశం ఇస్తారు? యువకులకి ముఖ్యంగా మేము ఇచ్చే సందేశం ఏమిటంటే, మీ లక్షణాలు, మీ లక్ష్యం ఏముందో ఆ లక్షణాలతో అది ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నించండి. కేవలం అది వస్తువుగా కాకుండా ఒక ప్రిన్సిపల్గా మీరు ఆచరించండి. మీలో ఆ పవిత్రత, మీలో సత్యనిష్ట, మీలో ఆ గాంభీర్యం ఇంకా పెంచుకోండి. మీకు ఎన్నో అవకాశాలు ఈ కాలంలో దొరుకుతున్నాయి. ఉదాహరణకి జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. తర్వాత టెక్నాలజీ యూటిలైజ్ చేసే యంత్రాలు యూజ్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత మీకు దేశ విదేశాల్లో నిమిషాల్లో వెళ్ళే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కేవలం ఆర్డినరీ ఒక చిన్న చిన్న పనులకు యూజ్ చేసుకోకుండా పెద్ద హై లెవెల్ దీనికి యూజ్ చేయండి. ఉదాహరణకి మా యువకుడు ఒకడు, మా వాలంటీర్ ఒక అతను అమెరికాలో చదువుతున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ అబ్బాయి క్యాన్సర్ రీసెర్చ్ చేస్తున్నాడు. అతను ఎంఎస్ డిపార్ట్మెంట్లో ఇండియానా యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతను ఏం చేశాడంటే, అక్కడ ఉండి వాళ్ళ ప్రొఫెసర్కి ఇంప్రెస్ చేసి భారత క్యాన్సర్ పేషెంట్స్కి సరి అయిన రీసెర్చ్ లేదు, సరి అయిన మందులు లేవు. ఇతను యువకుడే, అతను స్వార్థం దీనికోసం చేయకుండా ఆ ప్రొఫెసర్ ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి ఈ భారతదేశంలో 8 రీసెర్చ్ సెంటర్స్తో ఆ యూనివర్సిటీ కొలాబరేషన్ పెట్టాడు. ఓకే, అంటే అతని టైంని, అతని ఒక హృదయాన్ని, అతని మేధాశక్తిని భారతదేశం కోసం అక్కడ ఉండి సేవలు చేస్తున్నారు. ఇలాంటి యువకులు ఇంకా తయారవ్వాలి. కేవలం ఒకళ్ళు, ఇద్దరు, 10 మంది కాదు. ఎందుకంటే మన సమస్యలు చాలా విశాలమైన సమస్యలు, చాలా పెద్ద సమస్యలు. ఏరియా చాలా పెద్దది. ఇక్కడ మనం కూర్చొని మాట్లాడినా, లేక కరీంనగర్లో, లేక అమలాపురంలోనో, విశాఖపట్నంలో ఒక 10 మంది చేస్తుంటే లాభం లేదు. ఇంకా అది విశాలం అవ్వాలి. ఇది ఫస్ట్ యువకులకు ఇచ్చే సందేశం. రెండోది, మీ స్వార్థబుద్ధి వదిలి కొంచెం సైనికుల్లాగా దేశాన్ని కొంచెం త్యాగం చేసి ఒక అలవాటు చేసుకోండి. సమయం, యువకులే చెప్తుంటారు, స్వామీజీ మాకు ఎంత సమయం ఉంది, ఎంత టైం ఉంది, ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది మా పాకెట్లో. అయితే మనకు ట్రైనింగ్ లేని దానివల్ల విచ్చలవిడిగా అది ఎక్స్పోజ్ అయిపోతుంది. వాళ్ళు నెగటివ్ దీనికి అట్రాక్ట్ అయిపోతున్నారు. అందుకే వివేకానంద అనేది ఏమిటి మాట, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. బలమే జీవనం, బలహీనమే మరణం. అది అర్థం చేసుకోండి. ఎంత ప్రభావితమైంది. ఒక టానిక్ లాంటిది. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే డీహైడ్రేట్ అయిపోతే ఫస్ట్ డాక్టర్ ఏమి ఇస్తాడు? ఐవీ పెడతాడు, ఇంట్రావెనస్ పెడతాడు. ఫస్ట్ ఇంకేం మాట్లాడు. నువ్వు మాట్లాడే, నీకు ఆన్సర్ చేసే ఇది కెపాసిటీ లేదప్పుడు. నీకు ఫస్ట్ ఇమ్మీడియట్గా కావాల్సింది నీలో ఆ శక్తి. మళ్ళీ నించోవాలి, మాట్లాడాలి, కొంచెం చూడాలి. ఆ ఇంట్రావెనస్ ట్రీట్మెంట్ లాగా యువకులకి అవసరం. సో వివేకానంద సాహిత్యం చదవండి, దాని మీద కొంచెం చర్చించండి, డిస్కస్ చేయండి. ఎందుకంటే కొంత యువకులు అనుకుంటారు వివేకానంద అవుట్డేటెడ్ అని. అసలు అది చాలా మూర్ఖత్వం. అది చాలా నెగటివ్, వీక్ మైండ్. అది ఒక మందు 10 సంవత్సరాలైనా కూడా మందే. సో అది ఎలాగ ఉపయోగిస్తామనేది యువకులు అర్థం చేసుకోవాలి. సో వాళ్ళ క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి ముఖ్యంగా. ఇప్పుడు డిజిటల్ ఇండియా అని మా ప్రధానమంత్రి గారు అన్నారు. మనం అందరం దాన్ని చదువుతున్నాం. దాని గురించి మీటింగ్లు కూడా జరుగుతుంది ప్రభుత్వంలో. ఈ డిజిటల్ ఇండియాతో పాటు ఈ క్యారెక్టర్ ఇండియా మీద కొంచెం చర్చ జరగాలి. ఓకే, టెక్నాలజీ ఉంది ఒకవైపు, దాన్ని ఎలాగ ఉపయోగించుకోవడం, క్యారెక్టర్ ఉంటేనే ఉపయోగించుకోవడానికి సాధ్యమవుతుంది. లేకపోతే అది మిస్యూజ్ అవుతుంది. కొన్నిసార్లు ఎన్నో దుర్ఘటనలు జరుగుతాయి. బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కూడా సమాజంలో వస్తూ ఉంటాయి. టెక్నాలజీ యూజ్ చేసి కాపీయింగ్ కొట్టడం, టెక్నాలజీని యూజ్ చేసి స్త్రీల పట్ల వేటాడడం, ఇలాంటి మిస్యూజ్ చేయడం ఎందుకు? రాంగ్ ట్రైనింగ్ ఆఫ్ ద మైండ్. అందుకే వివేకానంద మరొకటి ప్రశ్న అంటారు, ఏ ట్రైన్డ్ మ్యాన్ ఆర్ మైండ్ నెవర్ మేక్స్ ఎ మిస్టేక్. మనస్సుకి శిక్షణ ఇవ్వండి. కేవలం ఉద్యోగానికో, కేవలం ఒక యంత్రాల్ని కంట్రోల్ చేసే శిక్షణ మాత్రమే కాదు. అలాంటి యువకులు వివేకానంద సందేశం చదివి భారత పునర్నిర్మాణం కోసం త్యాగం చేయాలి, కొంచెం సేవ చేయాలి, దానికోసం ఆలోచించాలి. రైట్ అండి, ధన్యవాదాలు స్వామీజీ.